కాశీరాజు తన కుమార్తెలకి స్వయంవరం ప్రకటించాడని తెలుసుకున్న భీష్మాచార్యుల వారు, తమ్ముడు ఎలాగో పనికి మాలిన వాడు, వెళ్లి రాజుల్ని ఓడించి తెచ్చుకోలేడు భార్యల్ని, తనే వెళ్ళాడు. వెళ్లి ఆ స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఓడించి అంబిక అంబాలికల్ని రథం ఎక్కించి హస్తినాపురానికి తీసుకెళ్లి పెళ్లి కూతుళ్లుగా కూర్చోబెట్టి పెళ్లి చేసుకోమన్నాడు తమ్ముడిని. అంటే విచిత్ర వీర్యుడి వంక చూసి అందులో అంబంది, ఇతపూర్వమే నా మనసు సాల్వదేశ ప్రభువుకి ఇచ్చాను, కాబట్టి మేము ఒండురలం వివాహం చేసుకుందాం అనుకున్నాం. అంటే ఆయన అన్నాడు, ఇది ధర్మాతిక్రమణం, మనసు ఒక చోట మనువు ఒక చోట కుదరదు. ఆడదాని మనస్సు వివాహపూర్వం అలా ఇంకొక పురుషుడు ఎందు ప్రవేశించకూడదు. నువ్వు సాల్వ ప్రభువుని వివాహం చేసుకుంటానన్నావు, ఆయన నిన్ను వివాహం చేసుకుంటాను అన్నాడని అంటున్నావు. ఇది తెలియక మీ తండ్రి నీకు స్వయంవరం ప్రకటించాడు. నిన్ను సకల లాంఛనాలతో సాల్వరాజు దగ్గరికి పంపించేస్తున్నాను, వెళ్ళిపోమ్మని పంపించేశాడు. రథం ఇచ్చి పంపిస్తే తీరా సాల్వభూపతి దగ్గరికి వెడితే ఆయన అన్నాడు, నన్ను ఓడించి భీష్ముడు ఎత్తుకుపోయాడు నిన్ను. కాశీరాజు మీ నాన్న స్వయంవరం ప్రకటించినప్పుడు నువ్వు భీష్ముడి సొత్తు, భీష్ముడు ఏం చేసుకుంటాడు, తమ్ముడికి ఇచ్చి చేస్తాడు, లేకపోతే భీష్ముడు చేసుకుంటాడు. భీష్ముడు ఎత్తుకుపోయి భీష్ముడి చేతిలో ఓడిపోయినటువంటి నేను ఇక నిన్ను పెళ్లి చేసుకోను. ఆవిడ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. అక్కడేమో సాల్వుడు పెళ్లి చేసుకోనంటున్నాడు, నా జీవితం ఉత్తినైపోయింది, కాబట్టి నాకు నీ తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యండి. నా తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యను, అధర్మం. నీ మనసు వేరొక చోట ఉంది, నా తమ్ముడికి ఎందుకు ఇస్తాను ఇవ్వనన్నాడు. అయితే ఎత్తుకొచ్చిన నువ్వే చేసుకోను, నాకు ప్రతిజ్ఞ ఉంది, ఆజన్మ బ్రహ్మచర్యం, నేను అసలు చేసుకోను. మరి నా జన్మ ఏమైపోవాలండి, నీ కర్మ అన్నాడు. వివాహపూర్వం పరపురుషుణ్ణి మనసులో ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు, భోగావతలకని. ఇది భారతీయ సంస్కృతి. అంటే ఇప్పుడు అంబకి కక్ష పట్టుకుంది భీష్ముడి మీద, నా జీవితం పాడు చేసిన వాడు భీష్ముడే అని కక్ష పట్టి పరశురాముడు ఉన్న చోటికి తన మాతామహుడు అంటే తన తల్లి తండ్రి గారిని తీసుకుని వెళ్ళింది. వెడితే ఆయనకి పరశురాముడితో అనుబంధం ఉంది. పరశురాముడు చూశాడు, అమ్మా నీ తాత ఎటువంటి వాడో నేను అటువంటి వాడిని, చెప్పమ్మా నీకే కష్టం వచ్చిందన్నాడు. మీ శిష్యుడు భీష్మాచార్యుల వారు ఇంత పనిచేశారు, నన్ను మా నాన్నగారు స్వయంవరం ప్రకటిస్తే బలవంతంగా రాజుల్ని ఓడించి తీసుకుపోయాడు, నన్ను ప్రేమించినటువంటి సాల్వభూపతిని కూడా ఓడించాడు. దానివల్ల ఇటు సాల్వుడు చేసుకోలేదు, అటు విచిత్ర వీర్యుడు చేసుకోలేదు, భీష్ముడు చేసుకోలేదు, నా బ్రతుకు ఏమిటండి. విచిత్ర వీర్యుడు పెళ్లి చేసుకుంటే నీకు సమ్మతమేనా? సమ్మతమే. అయితే నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను, నా శిష్యుడు నా మాట కాదనడం. కాదన్నాడో వాడి కుత్తుక పోసేస్తాను, నాతో నిలబడలేడు యుద్ధంలో, కాబట్టి బయలుదేరు నాతో అన్నాడు. గబగబా బయలుదేరాడు. హస్తినాపురానికి వచ్చి భీష్ముడికి కబురు చేశాడు, గురువు గారు వచ్చారు రమ్మంటున్నారని.